ప్రేక్షకులకు నమస్కారం. మన సంస్కృతిలో నిత్య పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు ఇంట్లో భక్తిశ్రద్ధలతో పూజ చేయడం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు మనం వేదాల్లో చెప్పబడిన సులభమైన నిత్య పూజా విధానాన్ని తెలుసుకుందాం. ఇది కేవలం 10 నిమిషాల్లో పూర్తయ్యేలా ఉంటుంది. నిత్య పూజ ప్రారంభించడానికి ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. స్థలం శుద్ధి. పూజ చేసే స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోండి. మీరు ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. స్నానం. ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇది మన శరీరాన్ని, మనస్సును శుద్ధి చేస్తుంది. శుభ్రమైన వస్త్రాలు. పూజ సమయంలో శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పూజా సామాగ్రి. దీపం, నూనె లేదా నెయ్యి, వత్తులు, అగ్గిపుల్ల, ధూపం స్టిక్ లేదా సాంబ్రాణి, అక్షింతలు, పసుపు కలిపిన బియ్యం, పువ్వులు, ఒక చిన్న గ్లాసు నీరు, మరియు మీకు ఇష్టమైన దేవుడి ఫోటో లేదా విగ్రహం సిద్ధం చేసుకోండి. ఇప్పుడు మనం సులభమైన రోజువారీ పూజా విధానాన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రార్థన. ముందుగా మీ ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థించండి. వారి దివ్యత్వాన్ని స్మరించుకోండి. దీపారాధన. దీపం వెలిగించడం పూజలో చాలా ముఖ్యమైనది. దీపం జ్ఞానానికి, వెలుగుకు చిహ్నం. ఒక దీపపు ప్రమిదను తీసుకోండి. అందులో నూనె లేదా నెయ్యి వేయండి. ఒక వత్తిని ఉంచి వెలిగించండి. దీపం వెలిగిస్తూ ఈ శ్లోకం చదవండి. స్క్రీన్పై తెలుగులో మరియు సంస్కృతంలో చూపించండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద. శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతిర్ నమోస్తుతే. దీపానికి నమస్కరించండి. ధూపం వేయడం. ధూపం వేయడం పరిసరాలను శుద్ధి చేస్తుంది మరియు సానుకూల శక్తిని నింపుతుంది. ధూపం స్టిక్ను వెలిగించండి లేదా సాంబ్రాణి గుగ్గిలం వేయండి. ఇంటి చుట్టూ తిప్పుతూ ధూపం యొక్క సువాసన వ్యాపించేలా చేయండి. ధూపం వేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. దేవుడికి సమర్పణ. మీరు సిద్ధం చేసుకున్న దేవుడి ఫోటో లేదా విగ్రహం ముందు అక్షింతలు మరియు పువ్వులు సమర్పించండి. ఒక చిన్న గ్లాసులో నీరు ఉంచి దేవుడికి నివేదించండి. మీకు వీలైతే ఏదైనా చిన్న ప్రసాదం, పండు, బెల్లం మొదలైనవి పెట్టవచ్చు. మంత్ర జపం లేదా స్తోత్ర పారాయణం. మీకు తెలిసిన ఏదైనా చిన్న మంత్రం, ఉదాహరణకు ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం గం గణపతయే నమః లేదా స్తోత్రం కొన్ని నిమిషాలు జపించండి. ఇది మీ మనస్సును మరింత కేంద్రీకృతం చేస్తుంది. చివరి ప్రార్థన మరియు నమస్కారం. పూజ చివరలో మీ కోరికలను దేవుడికి తెలియజేయండి మరియు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించండి. దేవుడికి నమస్కరించండి. దీపం వెలిగిస్తున్న దృశ్యం. శ్లోకం యొక్క టెక్స్ట్. ధూపం వేస్తున్న దృశ్యం. దేవుడికి పువ్వులు, అక్షింతలు, నీరు సమర్పిస్తున్న దృశ్యం. మంత్ర జపం చేస్తున్నట్లు సూచన. నమస్కారం చేస్తున్న దృశ్యం. పూజ పూర్తయిన తర్వాత దీపం తనంతట తాను ఆరిపోయే వరకు వేచి ఉండండి లేదా మీరు శాంతంగా ఆర్పవచ్చు. దేవుడికి నివేదించిన నీటిని తులసి మొక్కకు లేదా ఇతర పవిత్రమైన ప్రదేశంలో పోయవచ్చు. ప్రసాదం పెట్టినట్లయితే దానిని కుటుంబ సభ్యులతో కలిసి స్వీకరించండి. దీపం ఆరిపోతున్న దృశ్యం. నీటిని పోస్తున్న దృశ్యం. ప్రసాదం పంచుకుంటున్న దృశ్యం. ప్రతిరోజు ఇలా సులభమైన పూజ చేయడం వల్ల మన జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు దైవ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. చిన్నపాటి నిత్య పూజ కూడా మనకు రోజంతా సానుకూల శక్తినిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఈ సులభమైన వైదిక నిత్య పూజా విధానాన్ని అనుసరించి ఆనందాన్ని, శాంతిని పొందగలరని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.